పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అయి క్షణం తీరిక లేకుండా వరుస సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రభాస్ అభిమానులు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని ఆతృత అభిమానుల్లో ఉంది. అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే స్పిరిట్లో దక్షిణ కొరియా సూపర్ స్టార్ డాన్ లీ విలన్ పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఈయనతో కలిసి టాలీవుడ్ హీరోలు దిగిన ఫోటోలు వైరల్గా మారటంతో అభిమానులు ఎన్నో ఊహాగానాలకు తెరలేపారు. గత కొద్ది రోజుల క్రితం ఒకప్పటి లవర్ బాయ్ టాలీవుడ్ నటుడు తరుణ్ డాన్ లీతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఇది కాస్త వైరల్ అయింది. ఇలా మొన్న తరుణ్, నేడు మరొక టాలీవుడ్ స్టార్ శ్రీకాంత్ కూడా డాన్ లీతో కలిసి ఫోటోలు దిగారు. ఇలా ఈ ఇద్దరు హీరోలు వరుసగా ఈయనతో ఫోటోలు దిగటంతో ఈ ఇద్దరు హీరోలు కూడా స్పిరిట్ సినిమాలో భాగమవుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ విషయం పట్ల స్పిరిట్ చిత్ర బృందం ఎక్కడా స్పందించలేదు. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, సెప్టెంబర్లో షూటింగ్ పనులు ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుందని ఇటీవల సందీప్ రెడ్డి సోదరులు తెలియజేశారు. అతి త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను కూడా తెలియజేయబోతున్నారని సమాచారం. ఇక ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని, ఒక పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మొదట దీపికా పదుకొనే హీరోయిన్గా నటించబోతోందని తెలియజేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ద్వారా తరుణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త కూడా వైరల్గా మారటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ లవర్ బాయ్గా గుర్తింపు పొందిన తరుణ్ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. దీంతో ఈయన రీఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. స్పిరిట్ సినిమా ద్వారా తరుణ్ రీఎంట్రీ ఉండబోతోందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తరుణ్ కూడా ఎక్కడా స్పందించలేదు.